Hi dear Alpha community members, hope you are doing well. Today we will learn about the Facebook Meta Business Suite. What is the Facebook Meta Business Suite? How to do the practice and the work location. Then why too late, let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So we are in the mastering social media optimization with the AI. So మనకి digital marketing లో actually 4 modules ఉంటాయి. SEO, search engine optimization, search engine marketing, social media optimization and social media marketing. ఇప్పుడు social media optimization module లో ఉన్నాము. In this social media optimization we are learning Facebook advanced optimization. Facebook లో so the account creation and page creation, page optimization, Facebook group creation and the best optimization and the Facebook marketplace. సో ఈ ఫీచర్ అనేది ఏ విధంగా యూస్ చేస్తున్నారు అనేది సో we will learn. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రీవియస్ సెషన్ లో డీటెయిల్ ద స్టెప్ బై స్టెప్ అనేది నరేషన్ అనేది ఉంటుంది. సో గో త్రూ అండ్ అప్ యువర్ స్కిల్. నెక్స్ట్ సో టుడే we will learn about the key important one, Facebook మెటా బిజినెస్ సూట్. ఓకే, సో ఈ ఫేస్బుక్ కి సంబంధించిన మెటా బిజినెస్ సూట్ అనేది ఏంటి? సో ఆల్రెడీ ఇన్ ఎర్లియర్ సెషన్స్ వాట్ అబౌట్ ద ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్ అనేది మనం తెలుసుకున్నాము. నౌ ద మెటా బిజినెస్ సూట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సో మేనేజ్మెంట్ టూల్. సో ఫర్ వాట్? సో ఎందుకు దీన్ని మనం మేనేజ్మెంట్ టూల్ అని చెప్పాము? మెటా బిజినెస్ సూట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సో ఒక మేనేజ్మెంట్ టూల్. సో వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ టూల్? ఇక్కడ చూడండి, ఫేస్బుక్ ఉంది, రైట్? డూ యూ నో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ బోత్ ఆర్ అండర్ కంపెనీ ద మెటా. ఓకే, సో ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉంది, ఐ క్లిక్ ఆన్ ఏ హాస్పిటల్, ఇట్ ఈస్ ఏ పేజ్. ఓకే, ఫేస్బుక్ కి సంబంధించిన పేజ్. ఇప్పుడు ఈ పేజ్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, రైట్? సో ఇన్స్టాగ్రామ్ కూడా మెటా కంపెనీ కదా. సో ఇఫ్ ఐ క్రియేటెడ్ ఎనీ post on Facebook page, I want to publish the same post in my Instagram account. ఈ Instagram account లో నేను పబ్లిష్ చేయాలనేసి అనుకుంటున్నాను. How can I do that one? Okay, so with the support of the Facebook Meta Business Suite. Meta Business Suite అనే ఈ టూల్, మేనేజ్మెంట్ టూల్ ద్వారా I can publish my post at the same time in Facebook and Instagram. ఓకే, ఈ బోత్ ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనము ఎట్ ఏ టైం అనేది మనం పబ్లిష్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద మెటా బిజినెస్ సూట్. ఓన్లీ ఈ ఒక్క ఆప్షన్ కే యూజ్ చేస్తామా అంటే నాట్, రైట్? సో ఈ ఒక్క ఆప్షన్ మనం యూజ్ చేయము. దీంతో పాటు ద డాష్ బోర్డ్ ఈజ్ ఆల్సో సింప్లిఫై మెనీ థింగ్స్. ఓకే, మెటా బిజినెస్ సంబంధించిన డాష్ బోర్డ్ కూడా మెనీ థింగ్స్ ని ఈజీగా సింప్లిఫై చేస్తుంది. ఫస్ట్ వీ నో ద మెటా బిజినెస్ సూట్. ఓకే, సో మన మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. అలాగే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వర్క్ లొకేషన్ లో మనం చేయాల్సిన యాక్టివిటీ గురించి ఫస్ట్ ఎక్స్ప్లోర్ అవుదాం. సో దీనివల్ల వాట్ గెయిన్ ఫ్రమ్ ద మెటా బిజినెస్ సూట్? యాజ్ ఏ ఎంప్లాయీగా మనం ఎక్కడైనా వర్క్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, సో ఎవరికైనా సర్వీసెస్ ని ఫేస్బుక్ కి సంబంధించిన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇన్ ఆర్డర్ టు సో 1 to 10 వాట్ ఆర్ ద కీ యాక్టివిటీస్ వీ హ్యావ్ టు మోర్ ఫోకస్డ్ సో వైల్ వీఆర్ యూజింగ్ ద ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ అబౌట్ అనేది నెల సెషన్ లో మనం తెలుసుకున్నాము. ఇట్ ఈస్ ఎ కాంటెంట్ ప్లానింగ్. సో మనం పోస్ట్ కు సంబంధించిన, వీడియోకి సంబంధించినవి సో స్కెడ్యూలింగ్ చేసుకోవడానికి వి యూజ్ ద మెటా బిజినెస్ సూట్. ఇన్సైట్ అండ్ అనలిటిక్స్. సో మనం ఈ కాంటెంట్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత ఎంత మందికి రీచ్ అవుతుంది, సింగిల్ డాష్ బోర్డ్, ఇన్స్టాగ్రామ్ లో ఎంత మందికి రీచ్ అవుతుంది, ఫేస్బుక్ లో ఎంత మందికి రీచ్ అవుతుంది, వి గెట్ ఆల్ ద డేటా ఇన్ ఏ సింగిల్ డాష్ బోర్డ్. దట్ ఈస్ ఆన్ ద మెటా బిజినెస్ సూట్. ద ఫోర్త్ వన్ ఈస్ ద మెసేజింగ్. సో వీ కెన్ ఆల్సో కంట్రోలింగ్ ద మెసేజింగ్, యాడ్స్ మేనేజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ ని. సో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన అనలిటిక్స్ రిపోర్ట్స్ ఆల్సో వీ కెన్ ఆల్సో చెక్ ఫ్రమ్ ద మెటా బిజినెస్ సూట్. The sixth one is the mobile accessibility. It has the features. Meta Business Suite అనేది there is a mobile app. Okay, through the mobile app ద్వారా కూడా we can control all these things, we can monitor all these things. This is how the about of the Meta Business Suite. The next one is మెటా బిజినెస్ సూట్ ని మన వర్క్ లొకేషన్ లో ఎలా యూస్ చేస్తున్నాము అనేది వీ హ్యావ్ టు అవే. డూ యు నో, రైట్? సో వర్క్ లొకేషన్ లో మెటా బిజినెస్ సూట్, దిస్ ఈస్ ద ఆప్షన్. ఫస్ట్ వేర్ వీ ఫైండ్ ద మెటా బిజినెస్ సూట్ ఆప్షన్? See, first go to the individual account. So this is the, I go to the individual account. See, now it is the individual account, right? So ఈ individual account లో so where we find out the Meta Business Suite features. So here is the option. చూడండి, menu. Under the menu to the left side, under the category, so the first category is social, second category is entertainment, third category is shopping, and the fourth category is personal, and the fifth category is the professional. Under the professional category, so the option is there, Meta Business Suite. Now click on this one. If you didn't find, so under the menu options sometimes confuse అవుతూ ఉంటారు. సో scroll కూడా down కి కూడా scroll చేయరు. When I click on this one,
సార్ వేర్ ఇస్ మెటా బిజినెస్ సూట్ అంటారు, దట్స్ ఇట్. సో టు ది బాటమ్ స్క్రోల్ చేయలేరు. ఓకే, సో ఇన్ దట్ సినారియో క్లిక్ ఆన్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్బుక్ ఐకాన్. సో ఇక్కడ చూడండి ఫేస్బుక్ ఐకాన్ క్లిక్ చేయండి. వెన్ వి క్లిక్ ఆన్ దిస్ వన్, సో టు ది లెఫ్ట్ సైడ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, చూడండి మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మెమరీస్, సేవ్డ్, గ్రూప్స్ అండ్ వీడియో, మార్కెట్ ప్లేస్, ఫీడ్స్ అండ్ done. Another one is the see more. Now I scroll down, so there is a option Meta Business Suite. Okay, now I click on the Meta Business Suite. This is how it is a look like. Okay, Meta Business Suite, it is simplifying the many things. Facebook Meta Business Suite అనేది it simplifies the many things. So schedule చేయొచ్చు, అనలిటిక్స్ చూడొచ్చు, యాడ్స్ మేనేజ్మెంట్ చేయొచ్చు, many things. ఓకే, మనకి సింగిల్ డాష్ బోర్డ్ లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన హ్యాండ్లింగ్స్ అనేది మోర్ సింప్లిఫై గా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ టు ది లెఫ్ట్ సైడ్. సో హోమ్, నోటిఫికేషన్, అడ్వర్టైజ్ అండ్ మేనేజ్, ఇన్బాక్స్, కాంటెంట్ కి సంబంధించి చేయొచ్చు. ఇట్ ఈస్ ద కాంటెంట్ ప్లానర్, ద ఆప్షన్ ఇస్ ద కాంటెంట్ ప్లానర్. హియర్ ఇస్ ద యాడ్స్, మనకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్. Here are the insight. So here are the many another tools. Okay, all tools. I clicked on all tools. Engage audience. Okay, so audience engaging మనకు సంబంధించిన all dashboard అనేది ఇందులో ఉంటుంది. సో మనకు సంబంధించిన పోస్ట్ పేజెస్ చూడొచ్చు, లైవ్ డాష్బోర్డ్ చూడొచ్చు, లీడ్స్ సెంటెన్స్ చూడొచ్చు, ఎన్ని లీడ్స్ జనరేట్ అవుతున్నాయి అనేది, అనలైజ్ అండ్ రిపోర్ట్స్, ఇన్సైట్స్ కి సంబంధించిన మోర్ ఇన్ డెప్త్ డేటా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. మేనేజింగ్, సో బిల్ పేమెంట్స్ కి సంబంధించింది కావచ్చు, లేదంటే బిజినెస్ యాప్స్ కావచ్చు, బ్రాండ్ సేఫ్టీ కావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ వాట్సాప్ కి సంబంధించిన మేనేజింగ్ అనేది కూడా ఇక్కడే చేయొచ్చు. ద నెక్స్ట్ అడ్వర్టైజ్ కి సంబంధించిన ఆప్షన్స్, ఫీచర్స్ వీ హ్యావ్. యాడ్స్ లిమిట్ పర్ పేజ్, ఒక్కొక్క పేజ్ కి ఎన్ని యాడ్స్ అనేది మనం లిమిట్ చేయొచ్చు. యాడ్స్ కి సంబంధించిన ఆప్షన్స్, అడ్వర్స్ కి సంబంధించిన మేనేజర్ ఆప్షన్స్, ఆడియన్స్ కి సంబంధించింది. దిస్ ఆర్ ద మెనీ ఆప్షన్స్ వీ హ్యావ్. ఇప్పటి వరకు నేర్చుకున్న ఫేస్బుక్ అనేది 30% అయితే ద రెస్ట్ 70% ఇట్స్ ఆల్ knowing about the Meta Business Suite. As a digital marketer, we have to be more focused on the Meta Business Suite, each features. So ప్రతి ఫీచర్ అనేది ఎందుకు ఇచ్చారు, how to do we understanding that one, how can we execute at our work location అనేది మనం తెలుసుకోవాలి. అలాగే సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఇక్కడ చూడండి ఏఏ హాస్పిటల్, ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ ఎనేబుల్ యాజ్ లైక్ దిస్. సో ఫేస్బుక్ పేజ్ అనేది కరెంట్లీ సో ఇట్ ఈస్ హైలైటెడ్. ఇక్కడ చూడండి ఇది ఫేడ్ అవుట్ అయింది. ఓకే, సో ఫేడ్ ఆఫ్ అయిపోయింది. సో ట్రాన్స్పరెంట్ లో ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కూడా మనం ఇక్కడ సో ఈ ఫేస్బుక్ పేజ్ కి మనము లింక్ చేసుకోవచ్చు. యు నో వాట్ విల్ హ్యాపెన్. సో వెన్ వి లింక్డ్ అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టు దిస్ మెటా బిజినెస్ సూట్, ఏమవుతుందో తెలుసా? వెన్ ఐ క్లిక్ ఆన్ ద క్రియేట్ పోస్ట్, ఎప్పుడైతే నేను పోస్ట్ పబ్లిష్ చేయాలనుకుంటున్నామో ద సేమ్ పోస్ట్ ఈజ్ వి పబ్లిషింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫేస్బుక్ పేజ్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన అకౌంట్ లో ఎట్ ఏ టైమ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద Facebook Meta Business Suite. Okay, so first then go to the Meta Business Suite at your work location. మన వర్క్ లొకేషన్ లో మెటా బిజినెస్ సంబంధించిన సూట్ ని సో ఎలా యూటిలైజ్ చేయాలి, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ వీ హ్యావ్ టు డూ, రైట్? సో ఫస్ట్ సెట్ అప్ బిజినెస్ అకౌంట్. వర్క్ లొకేషన్ లో ఇఫ్ ఎనీ కంపెనీ, ఇఫ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్, రైట్? సో మనం యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా వర్క్ చేసినప్పుడు first we need to check, so is that account have Meta Business Suite or not. If the Meta Business Suite has, మనం ఏం చేయాలి, ద ప్రాపర్ సెట్టింగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఇఫ్ దట్ అకౌంట్ డజంట్ హ్యావ్ ఎనీ మెటా బిజినెస్ సూట్, వాట్ వీ హ్యావ్ టు డూ? సో వీ హ్యావ్ టు డూ సెట్ అప్ ద మెటా బిజినెస్ సూట్ అకౌంట్ ఫర్ దట్ కంపెనీ పేజెస్ ఆర్ ఎల్స్ ఇండివిజువల్ పేజెస్. ద నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ లింక్డ్ అకౌంట్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ వీ యూజ్ ద మెటా బిజినెస్ సూట్ ఎట్ ద వర్క్ లొకేషన్. ఎవ్రీ మెటా బిజినెస్ సంబంధించిన, ఎవ్రీ ఫేస్బుక్ సంబంధించిన అకౌంట్ అనేది ఆ పేజ్, ఎక్స్పెషల్ పేజ్ అనేది ఇట్ హ్యాస్ టు లింక్డ్ విత్ ఇన్స్టాగ్రామ్కి. ఓకే, ఆ కంపెనీ రిలేటెడ్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్కి అది లింక్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి. అలాగే సో మెటా బిజినెస్ సంబంధించిన పేజ్ ప్రాపర్గా ఉందా లేదా చేయాలి. ఓకే, ద నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఫెమిలరైజ్ విత్ ద డాష్ బోర్డ్స్. మెటా బిజినెస్ సూట్కి సంబంధించిన డాష్ బోర్డ్కి మనం ఫెమిలరైజ్ అయ్యి ఉండాలి. ఓకే, so where it is the dashboard, whatever the options, it's all about the options. If when I click on the content, what type of the content we publish, what kind of the metrics are visible on the dashboard, we have to be familiar. Student to the left side, these are the stories dashboard, A/B testing సంబంధించిన dashboard. The next one is the mention and tags and the playlist. See, ఒక డౌట్ రావచ్చు, మెటా బిజినెస్ సూట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 15 days ఆఫ్ ద రిగరస్ ప్రాక్టీస్. యాజ్ ఏ బిగినర్ వర్క్ లొకేషన్లో మనము సో మేనేజ్ చేయడానికి
ఎక్స్పర్టైజ్డ్ ప్రాక్టీస్ చేయడానికి ది బెస్ట్ ప్రాక్టీసింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది we will learn in this session. Okay, so that much of the 15 days of this rigorous practicing అనేది not required. సో జాబ్ మార్కెట్కి, సో ఎగ్జాక్ట్గా జాబ్ మార్కెట్కి మనం ఫేస్బుక్కి సంబంధించిన మెటా బిజినెస్ సూట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది we will prepare in this session. The next fourth one is the schedule and the published content. సో స్కెడ్యూల్ అనేది మనం ఎలా చేయాలి, కాంటెంట్ ఎలా పబ్లిష్ చేయాలి త్రూ ది మెటా బిజినెస్ సూట్ ద్వారా. ఓకే, మన వర్క్ లొకేషన్లో త్రూ ది మెటా బిజినెస్ సూట్ ద్వారా ఏ విధంగా చేస్తాము, మానిటర్ సో ఇన్సైట్స్ అండ్ అనలైటిక్స్ ఏ విధంగా మానిటర్ చేస్తాము, ఎంగేజ్ విత్ ద ఆడియన్స్ని అడ్వాన్స్డ్గా మెటా బిజినెస్ సూట్తో ఎలా ఎంగేజ్ చేస్తాము, వాట్ కైండ్ ఆఫ్ ద ఫీచర్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ విత్ అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్స్తో అనేది మనం ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాము. దెన్ యూజ్ ప్లానింగ్ టూల్స్. ఓకే, సో ఎలాంటి టూల్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఓకే, ఈ థింగ్స్ ఎవ్రీథింగ్ అనేది మనము వర్క్ లొకేషన్లో తెలుసుకోవాలి. యు నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఆన్ ద మెటా బిజినెస్ సూట్. యు నో వాట్ విల్ హ్యాపెన్. సో యూ విల్ బి మాస్టర్ ఆన్ ద ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్. మీ కంపెనీకి సంబంధించిన సోషల్ మీడియంస్ మెటా ప్రొడక్ట్స్ అయిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని మాస్టర్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వెన్ యూ ఆర్ ఫెమిలరైజ్డ్ టు యూసేజ్ ఆఫ్ ద మెటా బిజినెస్ సూట్ అండ్ ఇన్స్టాగ్రామ్, డెఫినెట్గా మీరు మీ మేనేజ్మెంట్ దగ్గర గుడ్ విల్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీస్, సో బెస్ట్ ఎంప్లాయీ అన్నట్టుగా యూ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ ఎట్ యువర్ వర్క్ లొకేషన్. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ సెషన్. సో మెటా బిజినెస్ సూట్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తాం అనేది we will learn in the next session. So do the best practice with the Digital BVR Alpha community and all the best.